లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. కోరికలు నెరవేర్చబడతాయి. ఏదైనా కోరుకున్నప్పుడు ఎరుక ఉండటం ప్రధానం. ఎరుక లేనట్లయితే సులభంగా పరిష్కరించలేనటువంటి సమస్యలు వస్తాయి. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితులు, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కోరికలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలా చేయకపోతే గ్రుడ్డిగా వాటికి లొంగిపోవలసి వస్తుంది. ఈ విధంగా పరిశీలించిన తర్వాత మంచి సూచనలు వస్తే ఆ కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఎరుక ఉన్నట్లయితే జీవితంలో రాబోయే అవాంఛనీయ పరిస్థితులను ఆపవచ్చు. ప్రతి వ్యక్తికి ఎన్నో కోరికలు ఉంటాయి. అన్నింటినీ ఒక జీవిత కాలంలో నెరవేర్చుకోలేము. కాబట్టి కోరికల పట్టీని తయారు చేసి ప్రతి కోరికను క్షుణ్ణంగా పరిశీలించి అది అంత ముఖ్యమైనదా కాదా అని నిర్ణయించుకుని దాని వలన కలిగే ఫలితాన్ని అంచనా వేయాలి. ఒకవేళ ఆ కోరిక సరి అయినదైతే, పరిస్థితులు అనుకూలంగా ఉంటే రాబోయే ఫలితం కూడా బాగుంటుందనుకున్నప్పుడు దాన్ని నెరవేర్చుకునే ప్రణాళికను అమలుపరచాలి. అలా కానట్లయితే మనస్సును గట్టిపరిచి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా స్వయం సలహాలనిచ్చుకుని ఆ కోరికను నిర్మూలించాలి. సరి అయిన పద్ధతిలో ఈ విధంగా చేసినట్లయితే కోరిక త్వరగా అదృశ్యమైపోతుంది. ఈ సాధన ద్వారా భవిష్యత్తులో అనవసర కోరికలు చేరకుండా ఉంటాయి. సరి అయిన సక్రమమైన కోరికలు శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు శాంతిని, విజయాన్ని కలుగజేస్తాయి. కానీ కోరికలు ఎప్పుడూ మనస్సును తమ స్వాధీనంలోకి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.